గారికి, గారికి, అదేవిధంగా అమ్మ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నమస్తే. లక్ష్మణ గారు, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు, మా ప్రభుత్వంలో ఏమీ జరగలేదు కాబట్టి మేము యాక్షన్ తీసుకోలేదు అని. వెనకాల ఉండే ఫోటోల్లో ఏదైతే మీరు బ్యానర్ ఐటమ్ ఇచ్చున్నారు, వాళ్ళ ఎవరు మాట్లాడలేదో చెప్తే దానికి నేను సమాధానం చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి పీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా నాకు ప్రతి ఒక్క విషయము, నేను టీవీ డిబేట్ లోకి పోతాను, అది మీకు తెలిసిన విషయము. 2010 పోతాను, మీకు తెలుసు. నేను రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోరుగడ్డ అనిల్ వంశీని గాని, పోతాని కృష్ణమురళిని గాని, అదే విధంగా యోగి రమేష్ ని గాని, రోజా గారిని గాని, అదే విధంగా నానిని గాని, గోరంట్ల మాధవ్ని గాని, ఇలా ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారి నుంచి, లోకేష్ గారి నుంచి, చంద్రబాబు నాయుడు గారి భార్య గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ భార్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి మాట్లాడినప్పుడు ఆ రోజుగానే యాక్షన్ తీసుకోని ఉంటే మళ్ళీ సన్నా ఉండటం లాంటి వ్యక్తులు మాట్లాడు, పెద్ద పెద్ద నాయకులే మాట్లాడేసి అన్పార్లమెంట్ వర్డ్స్ వాడారు. అదే విధంగా లోకేష్ ఎవరికి పుట్టాడని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన వ్యక్తులే ఈ రోజు మా వాళ్ళు ఎవరు ఏమీ మాట్లాడలేదు, మాట్లాడుంటే మేము యాక్షన్ తీసుకుంటాము అని మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది. ఇది పార్టీలకు అతీతంగా చేబ్రోలు కిరణ్ అయినా సరే, లేదో వంశీ అయినా సరే, ఎవరు మాట్లాడినా మహిళల గురించి కానీ, చిన్న పిల్లల గురించి కానీ మాట్లాడితే కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తానే, ఎన్డీఏ కూటమి వస్తానే చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేశారు. అదే విధంగా ఏదైతే సోషల్ మీడియాలో కూడా ఫేక్ పిక్చర్స్ కానీ, ఈ విధంగా నెగిటివ్ మాటలు మాట్లాడితే ప్రచారం కూడా చేశాడు. వీళ్ళపైన ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది అని ప్రచారం చేసినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా తెలుగుదేశంలో ఒకరి ఇద్దరు మాట్లాడినా ఈరోజు ఏదైతే ఈ చేబ్రోలు కిరణ్ పైన మంగళగిరిలో గాని, అదే విధంగా పట్టాయపురము, తాడేపల్లి, ఇటు 4-5 చోట్ల అతనిపై కేసులు పట్టాయి. కేసులు పడితే వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పంపించడం జరిగింది. అతను మాట్లాడింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని, మనకేం సంబంధము, మన పార్టీ అయినా కూడా మనం సేవ్ చేయాలి అని అనుకోలేదు. ఖచ్చితంగా మన పార్టీ అయినా ఇతన్ని అరెస్ట్ చేస్తేనే రేపు ఇంకొకరు మాట్లాడరు, ఇంకొకరు సాహసించరని చెప్పి ఖచ్చితంగా అరెస్ట్ చేసేది. దీన్ని ప్రతి రాజకీయ పార్టీ పారదర్శకంగా తీసుకొని ముందు ఇలాంటి చర్యలు కానీ చేస్తే ఖచ్చితంగా ఈ అన్పార్లమెంట్ వార్తలు కానీ, ఇలాంటి క్యారెక్టర్ అసెస్ చేయడం కానీ, ఇలాంటి మాటలు ఉండవు. కానీ మీరు టీవీ డిబేట్ లో వస్తే చెప్పారు, మాట్లాడిన వాటిని మాత్రమే తప్పు, మాట్లాడించిన వాటినే తప్పు అని కాదు. దాన్ని చూపించి అప్లోడ్ యూట్యూబ్ లో చేసిన వాళ్ళని కానీ, అదే విధంగా పోలీసు వాళ్ళు దాన్ని చూసి ఆ లాస్ బ్లాక్ చేయకపోవడం కూడా, ఇవన్నీ కూడా తప్పే. ఏమంటే ఇంకా వ్యూవర్స్ పెరుగుతూ ఉంటారు. ఏదైనా కానీ కంప్లైంట్ బ్యాడ్ గా పెట్టారనుకో, వ్యూవర్స్ చూడడానికి అట్రాక్ట్ అవుతారు. దానివల్ల ఏమంటే ప్రజల్లో ఒక బ్యాడ్ మెసేజ్ పోతుంది. దాన్ని పోకుండా చేయాలంటే ఖచ్చితంగా ఏదైతే వీటిని ఇంటర్వ్యూ చేసి దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారో అది కూడా తప్పే మేము చెప్తున్నాను. లక్ష్మీనాథ్ గారు రైట్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణరావు గారు. నమస్తే. లక్ష్మణరావు గారు ఎవరైతే ఉన్నాడో చేబోలు కిరణ్ అనే వ్యక్తి నిన్న అరెస్టు కాబడ్డాడు. మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ భారతి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రభుత్వం అధికారులు ఆయన్ని అరెస్టు చేసింది అతన్ని. అయితే ఇతనితో పాటు ఇంకా చాలామంది ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, గతంలో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నవారు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ మీరు చెప్పేది ఏంటి? హెచ్చరికలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? లక్ష్మీరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మాడి స్వీక్స్లకి, యజమానికి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. ఇక్కడ భారతమ్మ గారిని ఆ రకంగా మాట్లాడాడు అంటే ఆయన కావాలని, ఆయనతో ఎవరో మాట్లాడించిన విధానం మనకి అర్థమవుతుంది. ఆయనకంత ధైర్యం కానీ, ఆయనకంత చరిష్మా కానీ, ఆ స్థాయి కానీ వ్యక్తి కాదు.
ఎందుకంటే కావాలనే ఆయనతో మాట్లాడించి, కావాలనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి, కావాలనే ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టు ఉంది. కానీ ఎక్కడ కూడా అంటే ఇది ఒక సింపతి గెయిన్ చేయడం. లక్ష్మణరావు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకో లక్ష్మణరావు గారు వినాలి లక్ష్మణ్ కాదు, కావాలని ఏంటి అర్థం కాలేదు మీరు అన్నది అర్థం కావాలి కదా అందరికీ. కావాలని సింపతి ఏంటి? దీనిలో సింపతి ఏముంది? అతను మాట్లాడాడు, అరెస్ట్ చేశారు. సార్ లక్ష్మీనగర్ ఇక్కడ అర్థం ఏంటంటే గతంలో ఇదే చేబ్రోల్ కిరణ్, అలాగే కిరా కార్పి, సీమరాజు మీద ఎన్నో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా పార్టీ తరఫున. మరి ఆ రోజున మీరు ఎందుకు అరెస్ట్ చేయాల? ఆ రోజు మీరు ఎందుకు తీసుకెళ్లి పార్టీని సస్పెండ్ చేయాల? ఈరోజు కావాలని ఎందుకని అంటే క్రిస్టల్ క్లియర్ ఇక్కడ అర్థమవుతుంది. మీరు కావాలనే తిట్టించారు, కావాలని